తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఈరోజు 10వ పాశ్రంలో స్వామిని పొందటానికి వ్రతం చేస్తున్నారు అందరూ. అయితే స్వామిని పొందటానికి వ్రతం చేసేసి ఫలితాన్ని కూడా పొందేసి ఏంటి వీళ్ళ ఫలితం? హాయిగా కృష్ణానుభవం. ఆ కృష్ణానుభవంలో మునిగిపోయిందట ఈ గోపిక. అలాంటి గోపిక అన్నమాట. నోము నోచేసి ఫలాన్ని పొందేసినటువంటి గోపిక గురించి మాట్లాడుతున్నారు ఈ పాశ్రంలో. నోతుత్సువర్గం, సువర్గం అంటే స్వర్గం, భగవంతుడే స్వర్గం, ఇంకేం స్వర్గం ఉంటుంది. నోతుత్సువర్గం పుగుగిన్ర అమ్మనాయ్ మాతముం తారారో వాసల్ తిరవాదర్ నాతతుజాయిముడి నారాయణన్ நம்மால் போத்த பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாயு வீழந்தா கும்பகரணனும் தோத்தும் உனக்கே பெரும் துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவு ఏలోరెంబావాయ్. నోము నోచేసి స్వర్గఫలాలని అనుభవిస్తూ ఉండేటటువంటి ఓ అమ్మా, మాతమం తారారో, పోనీలే మాట మాట్లాడకపోయినా తలుపు తెరవచ్చు కదమ్మా. మాతో నువ్వు మాట్లాడాలి, బదులు పలకాలి, అంతంత ఆశలు కూడా లేవు నీతోటి. వచ్చేసి అసలు ఈ కన్వర్జేషన్స్ ఎంత బాగుంటాయండి, సంభాషణలు సరదా సరదాగా స్నేహితులు. అసలు నిజం మాట్లాడితే ఈ కాలంలో ఇలాంటివన్నీ పోయాయండి. నిజంగా మళ్ళీ కావాలి ఇవన్నీ అనిపిస్తుంది. కానీ నా తత్తుజాయముడి నారాయణన్, అమ్మా లోపంచి తులసి పరిమళం వస్తుంది కదా. అంటే మామూలుగా అంటున్నాం అంతే, మేమేం వేరే ఉద్దేశంతో అంటలేదు. అంటే ఎక్కడెక్కడ తులసి ఉందంటే అక్కడక్కడ నారాయణుడు ఉంటాడు కదా. ఊరికే ఎందుకు ఉంటుంది తులసి పరిమళం? అంటే లోపల కృష్ణుడు ఉన్నాడనమాట. మేమందరినేమో వ్రతం చేయడానికి వెళ్తుంటే ఆయన్ని లోపల పెట్టేసుకుని హాయిగా ఆనందంగా ఉన్నావు తల్లి. పోత పరై తరుం పుణ్య నాల్ పండరు నాள் కూతత్తిన్ వాయు వీజంద కుంభకరణనం. ఈ నిద్రేంటమ్మా, స్వామిని గురించి పాడదాము అంటే ఇంత పెద్ద నిద్రలో ఉన్నావేంటి? అసలు ఎలా ఉందంటే నీ నిద్రను చూస్తుంటే, కుంభకర్ణుడికి నీకు పోటీ పెడితే కుంభకర్ణుడు ఓడిపోయి నువ్వు గెలిచేసి ఆ కుంభకర్ణుడు తన నిద్రా సంపదను కూడా తిరిగి, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, ఆ కాలం అలాగ ఉండేది కదా, అలాగ తన నిద్రను కూడా నీకు ఇచ్చేసినట్టుగా ఉన్నదమ్మా. ఆనంద ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుందమ్మా నీ నిద్ర సంగతి. ఇలా ఉంటే 10 మంది ఏమనుకుంటారు? నువ్వు అసలు అలాంటి దానివి కాదు, చాలా దుర్లభమైనటువంటి ఒక భూషణానివి మా గోష్ఠి మొత్తానికి కూడా. రామ్మ అంటే రామచంద్ర, ఆయన లేడు కృష్ణుడు, నేనేం అందుకని లేదు, ఇంకా సమయం ఉంది కదా, కాస్త చలికాలం కదా, అందుకని అలా నిద్రపోతున్నాను అంతే, ఊరికి ముడుచుకొని పడుకున్నా, మీకోసం ఎదురు చూస్తున్నా అని అన్నది లోపల గోపిక. సరే రామ్మ అని కొద్దిగా సరి చేసుకునిరా, పైట చీర అదంతా సరి చేసుకునిరా అంటే, నువ్వేదో మాతో ఊరికే చెప్తున్నావు కానీ లోపల కృష్ణుడు ఉన్నాడని మాకు తెలుసులే అని కొద్దిగా ఉడికించే మాటలు మాట్లాడుతున్నారు అనమాట బయట ఉండే గోపికలు. ఇది ఈవేళటి గోపికతోటి సరస సల్లాప సంభాషణ. మళ్ళీ తిరిగి రేపు పాశ్రంలో కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.